హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ద ఫ్యూరియస్ 2026 మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాది నేను చూసిన బెస్ట్ యాక్షన్ మూవీస్ లో ఇది ఒకటి. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ అవ్వకండి. కథ విషయానికి వస్తే హీరో తన కూతుర్ని కాపాడుకోవడానికి చేసే ప్రయాణమే ఈ సినిమా. స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ రివీల్ చేయలేదు. కానీ నిజం చెప్పాలంటే ఈ సినిమాలో స్టోరీ కంటే యాక్షన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. నిజంగా సినిమా మొదలైన దగ్గర నుంచి ఆల్మోస్ట్ చివరి వరకు యాక్షన్ సీక్వెన్స్లే ఉన్నాయి. ముఖ్యంగా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, మార్షల్ ఆర్ట్స్ కొరియోగ్రఫీ, ఫైట్స్ డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ప్రతి ఫైట్ చాలా రా అండ్ రియలిస్టిక్ గా ఉంటుంది. యాక్షన్ మూవీ లవర్స్ కి ఇది ఖచ్చితంగా ఫుల్ మీల్స్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జో టజ్లిన్ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. అలాగే జైమియా కూడా తన పాత్రలో చాలా బాగా చేశాడు. సపోర్టింగ్ రోల్స్ చేసిన వాళ్ళు అలాగే విలన్ కూడా పూర్తి న్యాయం చేశారు ఈ సినిమాకి. ఇంకో విషయం నాకు బాగా నచ్చింది, కెమెరా మూమెంట్స్. ప్రతి ఫైట్ చాలా క్లీన్ క్యాప్చర్ చేశారు, అందుకే యాక్షన్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. నేను ఈ సినిమాని ఇంగ్లీష్ ఆడియోలో చూశాను. పర్సనల్ నేను ఒరిజినల్ లాంగ్వేజ్ లో చూడడం వల్ల పర్ఫార్మెన్సెస్ ఇంకా బాగా కనెక్ట్ అయినాయి. అలాగే డబ్బింగ్ గురించి నేను చెప్పలేను, ఎందుకంటే ఈ సినిమా ఇంకా మన తెలుగు వర్షన్ లో ఇంకా రాలేదు. రన్ టైం చాలా తక్కువ ఉంది. యాక్షన్ వల్ల అసలు ఎక్కడా బోర్ కొట్టలేదు. ఓవరాల్ గా యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ అవ్వకండి. స్టోరీ సింపుల్ గా ఉన్న యాక్షన్ ఎగ్జిక్యూషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కనీసం ఆ యాక్షన్ ఎగ్జిక్యూషన్ కోసమైనా ఒకసారి చూడవచ్చు. నా రేటింగ్ 4/5. ఇది ఇవాళ రివ్యూ గైస్. మళ్ళీ తర్వాత వీడియోలో ఇంకో కొత్త సినిమాతో కలుద్దాం.